ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు ఆదివారం మండలంలోని అన్నారం రంగపేట గ్రామాలలో వాలంటీర్లు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టి మానవహారాన్ని చేపట్టారు. మూఢనమ్మకాలు, చెడు రుగ్మతులను నివారించాలని నినాదాలు చేశారు. కుటుంబంలో తండ్రి మద్యానికి బానిసైతే ఆ కుటుంబం పడే ఆవేదనను వాలంటీర్లు వారి నటన ద్వారా కళ్లకు కట్టినట్టుగా చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, వాగేశ్వరి కళాశాల వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య, అన్నారం మాజీ సర్పంచ్ బొట్ల కిషన్ మాట్లాడుతూ గత 6 రోజులుగా అన్నారం రంగపేట గ్రామాల్లో వాగేశ్వరి కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో హరితహారం, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి దయాకర్ రావు, మాజీ సర్పంచ్ బొట్ల కిషన్, వాగేశ్వరి కళాశాల ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమణాచారి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ముండ కొడుక తాయి తాయి కొడుకు జీవితం నాశనం చేసావురా. ఓ ముండ కొడుక పోతావురా నువ్వు తొందర. ఈరోజు వాగేశ్వరి కాలేజ్ మరియు డిగ్రీ పీజీ చేస్తున్న విద్యార్థులు మరి ఈ రోజుకు 6వ రోజు ఈ కార్యక్రమాలు ఒక రోజుకు ఒక రకరకాలైన వీళ్ళు సేవ చేస్తున్న కారణం వల్ల ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. వీళ్ళు ముందుండి ఇంత కార్యక్రమాన్ని మంచిగా చేసినందుకు మా గ్రామంలో ప్రజలందరికీ తెలియచేసిన సేవా భవనానికి మేము నిజంగా వీళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి వీళ్ళు చేసిన సేవను మనం గుర్తించి ఎన్నో రకాలుగా మనం కూడా వీళ్ళకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా రకరకాలుగా మన విలేజ్లు కావచ్చు, మండలాలు కావచ్చు, ఇతర సేవా భవనం ఇంత మంచి క్రమశిక్షణలో మంచి చదువు చదివి భవిష్యత్తులో మరి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అన్నారం గ్రామంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చేసినందుకు వీరికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరీంనగర్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 అన్నారం రంగపేట గ్రామాలలో 7 రోజుల ప్రత్యేక శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా అన్నారం గ్రామంలో అంటే ఇప్పటికీ దాదాపుగా 6 రోజులు అవుతుంది. ఇనాగ్రేషన్ ప్రోగ్రాంతో పాటు స్వచ్ఛ భారత్, హరితహారం, అలాగే వచ్చే శ్రమదానం, దాంతోపాటుగా శివరాత్రి ఈ రోజున మానవహారం ర్యాలీ. ఈ మానవహారం ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించడం కావచ్చు, అలాగే ఈనాడు మూఢ విశ్వాసాలపైన, అలాగే బాగా తాగి కూడా మద్యానికి కూడా బానిసై చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజులలో చదువు అనేది చాలా ముఖ్యం. ఆ విజ్ఞానం ద్వారా ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఆ సందర్భంగా యొక్క ర్యాలీతో పాటుగా మానవహారం చేయడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమం పెట్టినప్పటి నుంచి మాకు సర్పంచ్ గారు, తాజా మాజీ సర్పంచ్ గారు బొట్ల కిషన్ గారి యొక్క సహకారం చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కూడా ప్రజలలో అజ్ఞానంలో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతుల వైపుగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. దానితో పాటుగా మా యొక్క చైర్మన్, కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి గారు వస్తా దేనికి కూడా వెనుకాడకుండా ఎక్కడికైనా వెళ్ళి ఆ బార్డర్లో ఎట్లయితే సైనికులు కొట్లాడతారో ఇక్కడ సుతం మీరందరూ కూడా ఒక వాలంటీర్స్ లాగా గ్రామాలలో వెళ్ళి
చెడు రుగ్మతలు ఏముందో కూడా అన్నింటినీ కూడా పారదోడే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు సపోర్ట్ చేసినందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వాస్తవానికి అన్నారం గ్రామంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఇప్పటికే అన్నారం గ్రామం కూడా సస్యశ్యామలంగా స్వచ్ఛంగా ఉంది. గ్రామంలో ఎలాంటి లోటుపాట్లు లేవు, అంత బాగుంది. కాబట్టి మేము కూడా ఇంకా ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు ఈ గ్రామాలలో ఎక్కడున్నా వెతుక్కొని ఆ కార్యక్రమాలలో కూడా మేము విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాను.